స్వామి శరణమయ్యప్ప. స్వామి, నా పేరు అనుకొండ దామోదర్ రెడ్డి. నేను అపరాజిత ఫార్మ్ ల్యాండ్స్ రెడ్ శాండల్ 6వ వెంచర్ పొదిలి మున్సిపల్ పరిధిలో వెంచర్లో ఉన్నాను స్వామి. నేను వచ్చేసి మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్. మా వెంచర్ వచ్చేసి ఇది ఎంకిల దర్శి, ఇది మైలవరపు రైల్వే స్టేషన్ అండి. ఇది తర్వాత దర్శి హైవే 500 మీటర్లు. ఇది మున్సిపల్ పరిధిలోనే ఉంది స్వామి. ఇది పరిధిలోనే ఉంది కాబట్టి ఇక్కడ పెట్టే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లలకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయ మీకు 10 ఏళ్ళలో 10 అంతలు వస్తుంది స్వామి. ఇది మా అపరాజిత ఫార్మ్ ల్యాండ్ అండి. మెయింటెనెన్స్ చూడండి, ఇలా ట్రాక్టర్ జరుగుతుంది. 1 మంత్ మొక్కండి. ఇది 1 మంత్ అండి. రూట్ కల్చర్ మొక్కండి. ఇది 1 మంత్ రూట్ కల్చర్ మొక్కండి. ఇది రూట్ కల్చర్ మొక్క అంటే ఎంత లా ఉంటుందో చూసారండి మొక్క. ఇది ఇటువంటిది ఏ కంపెనీ కానీ ఎవరు చేయలేరండి. ఇటువంటి మొక్క వేయడము కాస్ట్లీ మొక్క ఇది. కాబట్టి మనకు దిగుబడి కానీ దీంట్లో ఆయిల్ కాంటాక్ట్ కానీ గ్రోత్ 100% వస్తుందండి. మనం ఏదైతే చెప్పామో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు దిగుబడి వస్తుంది. కొన్న ప్రతి ఒక్కరికి భూమి విలువ ప్లస్ ఎర్రచందనం మీద వచ్చే రిటర్న్స్ కూడా 100% క్వాలిటీ ఉంటుందండి. ఇది అపరాజిత ఫార్మ్ ల్యాండ్ అండి. అదే ఈరోజు మా మిత్రులు వాళ్ళ సైట్ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి మా ఫార్మ్ ల్యాండ్స్ అన్నీ చూపించాము. వాళ్ళు ఫార్మ్ ల్యాండ్ చూసినారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏమనేది మీకు తెలియపరుస్తారు. చెప్పండి రాజు గారు. సార్ నమస్తే అండి. లాస్ట్ మార్నింగ్ నుంచి మీరు మా వెంచర్స్ 5 వెంచర్లు చూశారు కదా సార్. మా వెంచర్లు చూసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మా వెంచర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, మీ మాటల్లో 2 మాటలు మా కస్టమర్లకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీ మాటల్లో 2 మాటలు చెప్పండి సార్. నా పేరు కుమార్ సార్. నేను కర్నూలు నుండి వచ్చినాను. అయితే చాలా మటుకు నేను ఈ వెంచర్లన్నీ చూసిన, అపరాజిత వాళ్ళ వెంచర్లను చూసాను సార్. ఇప్పటికీ ఇది 6వ వెంచర్. ఇది ప్రాజెక్ట్ అసలు 1 మంత్ ప్రాజెక్ట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఓన్లీ 1 మంతే అయింది. ఇది ప్లాంట్ వేసి ఎక్కడా కానీ ఈ 1 మంత్లో ఇంత గ్రోత్ వస్తుందంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది ఎందుకంటే వీళ్ళు చెప్పుడు మాట ఏమంటే అది ప్లాంట్ అనేది వాళ్ళు మినిమం 2 ఇయర్స్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. వేయడమే వీళ్ళు చాలా చక్కగా నాటకం కానీ లేకుంటే ఇక్కడ చేసే వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు కానీ ప్రతిదీ కూడా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తూ కంపెనీ యొక్క గుడ్ విల్ మన్ననలు పొందుతున్నారు వీళ్ళు. కాబట్టి అపరిచిత యొక్క ఫామ్లో పెట్టుబడి పెట్టుటకు మనం ఎలాంటి సందేహం లేకుండా నిస్సందేహంగా మనం ప్లాంటేషన్లో ఉండి మనం పెట్టుబడి పెట్టవచ్చు. ఇది 10 సంవత్సరాల్లో మనకి గ్రోత్ డబుల్ కాదు కదా, మనకి ఇక ఒక 10 రెట్స్ ఎక్కువగానే మనకు ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎలాంటి ఇది లేకుండా అపనమ్మకం లేకుండా కంపెనీ నమ్మి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోకుండా మనకి 10 ఇంతలుగా దాన్ని అనుభవించడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని మంచి బ్రాండ్ని సెలెక్ట్ చేసుకొని మంచి ల్యాండ్ని సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టుబడి పెట్టవలసిందిగా నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని మా కస్టమర్లకు తెలియవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. నా పేరు రాజు అండి. ఇక్కడ అపరిచిత ఫార్మ్ ల్యాండ్లో మేము ఇది 6వ వెంచర్లో ఉన్నామండి. ఇక్కడ అపరాజిత ఎర్రచందనం రెడ్ శాండిల్స్లో ఉన్నామండి. అద్భుతంగా వీళ్ళ పంటలు బాగున్నాయండి. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన కస్టమర్ పెట్టిన పెట్టుబడికి 10-12 సంవత్సరాల్లో దాదాపు ఒక 5 టైమ్స్ కంటే ఎక్కువ మనకు రిటర్న్ బ్యాక్ వస్తుందండి. నమ్మకంగా పెట్టుబడి పెట్టేసి మన్ననలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. అద్భుతమైన మెయింటెనెన్స్ కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది పొదిలి పట్టణానికి దాదాపు ఒక మున్సిపల్ పట్టణానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. మీరు నిశ్చయంగా మీ పెట్టుబడిని పెట్టి అద్భుతమైన లాభాలు ఆర్జించవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి రాజు గారు, స్వామి గారు, ఇప్పుడు మీరు మా వెంచర్లో 6 వెంచర్లు చూపించాం కదా. ఈ 6 వెంచర్లో మీకు కలిగిన అనుభూతి ఎలా ఉన్నాయి? మెయింటెనెన్స్ కానీ మొక్క కానీ మొక్క ఎంతలా ఉన్నాయి సైజు విషయంలో కానీ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఏమైనా కనపడినాయా? డౌట్స్ ఏం లేవండి. మొక్కలు చాలా అద్భుతంగా వీళ్ళు పెంచబడుతున్నారు. ఇవి మొక్కలు ఇదైతే ఇప్పుడు 1 మంత్ మొక్క అంట. ఇది 1 మంత్లో ఇక నాటారు. అద్భుతంగా ఉంది. ఇంత
చిన్న వయసులో కూడా ఈ ఎర్రచందనం ప్లాంట్ అనేది ఇంత హెవీగా బాగా ఉంది. మనకు పంటకు వచ్చే సమయానికల్లా దాదాపు ఒక 200 కిలోల మైని వస్తుందనే నమ్మకం అండి ఇది. కాబట్టి మీరు నిర్భయంగా ఇందులో పెట్టుబడులు పెట్టి మనల్ని పొందవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు సార్. రాజు గారు మా అపరాజిత ఫామ్ ల్యాండ్స్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మీకు మీ ఇద్దరికి ధన్యవాదములు. స్వామి శరణమయ్యప్ప.